ఢిల్లీ ఎయిర్ పొల్యూషన్ గురించి ఏదో ఒక న్యూస్ వింటూనే ఉంటాం రోజు. కానీ ఇప్పటికీ ఉన్న డౌట్ ఏంటంటే, అరే ఇండియా ఒకటేనా ఫేస్ చేస్తుంది పొల్యూషన్? బీజింగ్ కూడా, చైనా కూడా 2013లో సేమ్ ఇటువంటి టైప్ ఆఫ్ కేసే చూసేది. కానీ 2013 తర్వాత ఏం జరిగిందని ఇప్పుడు చైనాలో అంత పొల్యూషన్ రావట్లేదు? అదే సొల్యూషన్ మనకు ఢిల్లీ కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు కదా. సో ఆ కేసు గురించి ఇప్పుడు మాట్లాడతాం. ఢిల్లీ పొల్యూషన్ అండ్ బీజింగ్ సొల్యూషన్ అనే దాని గురించి మాట్లాడతాం. ఇప్పుడు చాలా వరకు 1 in 7 deaths in ఢిల్లీ ఈస్ డ్యూ టు ఎయిర్ పొల్యూషన్. 15% ఆఫ్ ఆల్ డెత్స్ ఈస్ డ్యూ టు ఎయిర్ పొల్యూషన్ అని చెప్తున్నారు. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 795 పెరిగింది. ఇండియాలో 94 పొల్యూటెడ్ సిటీస్ ఉన్నాయి. ఇప్పుడు ఎందుకు ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ వస్తుంది? బీజింగ్ ఆల్రెడీ 40% కట్ చేసింది. అసలు ఇండియాలో ఎందుకు పొల్యూషన్ వస్తుంది అంటే బౌల్ ఎఫెక్ట్. అంటే ఒక ట్రాప్ చేసి పెట్టేస్తుంది పొల్యూషన్, బికాజ్ ఇట్ ఈస్ బిట్వీన్ హిమాలయస్ అండ్ ఆరావలీస్. దెన్ వింటర్ ఇన్వర్షన్ వస్తుంది, కన్స్ట్రక్షన్ డస్ట్ వల్ల, స్టబుల్ బర్నింగ్ వల్ల, వెహికల్స్ 1.25 crores ఎమిషన్స్ ఉన్నాయి, వెహికల్స్ ఉన్నాయంట. దెన్ విండ్ డైరెక్షన్, అక్టోబర్ అండ్ ఫిబ్రవరి టైంలో విండ్ డైరెక్షన్ చాలా స్ట్రాంగ్గా వెస్టర్లీ డైరెక్షన్లో వస్తుందన్నమాట ఢిల్లీకి. అందుకని ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ ఉంది. ఇప్పుడు బీజింగ్ సొల్యూషన్ ఏంటి ఢిల్లీ ఎయిర్ పొల్యూషన్కి? ఫస్ట్ థింగ్ బీజింగ్ చేసింది ఏంటంటే అడ్మిట్ చేసింది, ఎస్ నిజంగానే మా కంట్రీలో పొల్యూషన్ ఉంది, ఈ సిటీలో పొల్యూషన్ ఉందని అడ్మిట్ చేసి ఒప్పుకొని సొల్యూషన్స్ తీసుకొచ్చింది. ఫస్ట్ సొల్యూషన్ పొల్యూటర్స్ని షట్ డౌన్ చేయడం. ఏవైతే కోల్ పవర్ ప్లాంట్స్ ఉన్నాయో స్టీల్ ప్లాంట్స్ని రీలొకేట్ చేయడం. ఈవెన్ దో జాబ్ లాసెస్ జరిగినా దాన్ని తట్టుకోవడం చేసింది. దెన్ ఫ్యూయల్ని రీప్లేస్ చేయడం. కోల్ ఎక్కువగా వాడుతున్న వాళ్ళని ఎలక్ట్రిక్కి గ్యాస్కి కన్వర్ట్ చేయడం. దెన్ స్టెప్ 3 పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని క్లీనర్గా చేసింది. మెట్రో లైన్స్ పెంచడం 2 నుంచి 27 వరకు. దెన్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎలక్ట్రిక్ బస్సెస్ 6 lakh ఎలక్ట్రిక్ బస్సెస్ తీసుకోవడం. దెన్ అగ్రికల్చర్ బర్నింగ్, స్టబుల్ బర్నింగ్ అక్కడ కూడా ఉంది. కానీ అక్కడ ఏం చేసింది, బయోమాస్ని కొనుక్కునే దానికి ఇన్సెంటివ్స్ ప్రొవైడ్ చేయడం. అలా బయోమాస్ బర్నింగ్ 70% తగ్గించింది. దెన్ మానిటరింగ్ చేసింది, కంటిన్యూస్గా శాటిలైట్ మానిటరింగ్ చేసి 2 hours ఒకసారి లోకల్ అథారిటీస్కి ఇన్ఫార్మ్ చేసి వాళ్ళు పట్టించుకోకపోతే పెనాల్టీస్ వేసి ఇంత సొల్యూషన్ తీసుకొచ్చింది. ఢిల్లీ చేయలేదా? ఎస్ చేయగలదు. కానీ ఢిల్లీలో ఉండే ప్రాబ్లం ఏంటంటే బ్లేమ్ గేమ్. పంజాబ్ హర్యానాని బ్లేమ్ చేస్తుంది, పంజాబ్ హర్యానా ఢిల్లీని బ్లేమ్ చేస్తాయి, ఢిల్లీ ఏమో పంజాబ్ హర్యానాని బ్లేమ్ చేస్తాయి. ఇలా బ్లేమ్ గేమ్ కాకుండా ఒక పొలిటికల్ విల్ ఉంటే ఈ సొల్యూషన్ 5 yearsలో ఎలా అయితే మనకు బీజింగ్ పొల్యూషన్ తగ్గిందో మనకు ఢిల్లీలో కూడా వీ నీడ్ టు యాక్ట్ నౌ టు రెడ్యూస్ ది పొల్యూషన్.